הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు దేవుని తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుత్వం ముందు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక గడిచిన వారం ధ్యానించాము. ఈ 2వ పత్రిక క్రీస్తు శకము ఒక 55 సంవత్సరాల కాలంలో వ్రాయబడింది. అంశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క అపోస్తలత్వాన్ని సమర్థించుకుంటున్నాడు అక్కడ వచ్చిన సమస్యలను బట్టి. కాబట్టి ఇది ఒక శ్రేష్ఠ మూల వాక్యము లేక మూల పదాలు. దీంట్లో ఎక్కువగా వచ్చే పదాలు శ్రమ, క్షమాపణ, సేవ, సమాధానపరచబడుట. మరలా చెప్తున్నాను, శ్రమ, క్షమాపణ, సేవ, సమాధానపరచబడుట. ఈ 4 విషయాలు 4 స్తంభాల్లాగా ఉంటాయి. నీవు సేవ జరిగించాలి అంటే నువ్వు క్షమాపణ పొందాలి, క్షమించబడిన వారిగా ఉండాలి, దేవుని కొరకు శ్రమ పడాలి, సేవ చేయాలి, సమాధానపరచబడాలి. దేవునితో సమాధానపరచబడి, కుటుంబంతో సమాధానపరచబడి, సంఘంతో సమాధానపరచబడి, సమాజంతో సమాధానపరచబడి, సమాధాన పరిచర్య ప్రకటించేవాడిగా ఉండాలి. ఇది మూలవాక్యం ఏంటంటే 5వ అధ్యాయం మొదటి వచనం. ద కీ వర్డ్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 5 verse 1. 5వ అధ్యాయము మొదటి వచనాన్ని ప్రాముఖ్యంగా నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ 2 Corinthians 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఎంత అద్భుతమైన మాట అండి, ఆశీర్వాదకరమైన మాట, అనంత జీవాన్ని ప్రసాదించిన మాట అండి. ఈ గుడారము ఏదో ఒక రోజున శిథిలమైపోతుంది. ఎంతకాలం జీవించినా ఒకనొక రోజున ముగించాల్సిందే. అయితే క్రైస్తవుడుగా విశ్వాసిగా జీవించి మరణిస్తే వారికి మరణము ఉండదు. పరలోకంలో దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము, చీకటి, మరణము, పాపము లేని ఆ పరలోక రాజ్యంలో యుగాయుగములు ప్రభుతో జీవిస్తాము. ఈ నిశ్చయత, ఈ నిరీక్షణ, ఈ వాగ్దానము, ఈ సత్య ప్రమాణము నీకు నాకు ప్రభు వారిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 13 అధ్యాయాలు 2వ కొరింథీ పత్రిక 13 అధ్యాయాలు ఉన్నాయి, 257 వచనాలు ఉన్నాయి. The 2 Corinthians has 13 chapters with 257 verses. ఈ 13 అధ్యాయాలని 3 భాగాలుగా చేసుకుంటే మొదటి 7 అధ్యాయాలు సంపూర్ణతకు సాక్ష్యము, సంపూర్ణతకు సాక్ష్యము. 8, 9 అధ్యాయాలు ఇతరులకు సహాయము చేయుట అనే ప్రక్రియను ప్రోత్సహించుట. 10 నుంచి 11 వరకు అధికారమును ధృవీకరించుట. ఈ 3 భాగాలుగా ఉంది. సంపూర్ణతకు సాక్ష్యము, ఇతరులకు సహాయం చేయాలి, అధికారము ధృవీకరించుట. కాబట్టి ఈ గ్రంథ విశ్లేషణలో ఎనదగిన భాగాలు ఉన్నాయి. 2వ కొరింథీ గ్రంథంలో ఆదర్శవంతమైన పరిచర్య 4వ అధ్యాయము మొదటి 18 వచనాలు. నీ పరిచర్య ఆదర్శవంతంగా ఉందా? నీ పరిచర్య పరిశుద్ధంగా ఉందా? 2వది ఏంటంటే 5వ అధ్యాయం మొదటి 9లో మరణంపై విజయం కదండి. ఎందుకంటే ప్రభువు వారు చెప్పింది ఏంటంటే ఈ లోకము అశాశ్వతము, పరలోకము శాశ్వతం. కాబట్టి మరణంపై విజయం. 3వది ఏంటంటే లోకము నుండి వేరవుటకు పిలుపు. 6వ అధ్యాయము 14-15. ఇది లోకంలో ఉన్నా కూడా లోకము మనలో ఉండకూడదు అనే మాటాన్ని గ్రంథ విశ్లేషణ ద్వారా మనం నేర్చుకుంటాం. 6వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉన్న మాటలు నేను చదువుతాను. 6వ అధ్యాయము 14-15. లోకంలో ఉన్న మనము లోకం మనలో ఉండకూడదు. నేను చదువుతున్నాను, ఐఎమ్ రీడింగ్. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు
బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ? దేవుని ఆలయం కాబట్టి అంటున్నాడు, లోకంలో ఉన్నా కూడా లోకము మనలో ఉండకూడదు. చివరిగా అంటాడు, మరి పౌలు గారు తను పడిన వ్యక్తిగత బాధలు కూడా 11వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఈ 2వ పత్రిక యథార్థతను నిర్ధారించి ప్రతిష్ఠిత చేసిన పత్రిక అని కూడా పిలువబడుతుంది. యథార్థతను నిర్ధారించి ప్రతిష్ఠిత చేసిన పత్రిక అని పిలుస్తున్నారు. ఇది పౌలు గారి సొంత జీవితము, తన పరిచర్య యథార్థమైనదని సొంత మాటల్లో భాష భావయుక్తంగా గంభీరంగా వ్రాసిన, ఒక విధంగా చెప్పాలంటే మొదటి పత్రికకు కొనసాగింపు 2వ పత్రిక. ఎందుకంటే ఆదరణ అనే మాటతో ఆరంభించబడుతుంది. గమనించండి, మొదటి అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఎంత మంచి మాట అండి. ఆదరణ లేకుండా, సమాధానము లేకుండా, సంతోషము లేకుండా జీవితం అస్తావ్యస్తంగా ఉంటూ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆదరణ ఇచ్చు దేవుడు. ఆదరణ ఆదిలోని ఆరంభంలో అంటున్నాడు, ఆదరణ, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు నీ దేవుడుగా ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అంటున్నాడు, ఆదరణతో ఆరంభించబడింది. అలాగే 13వ అధ్యాయము చివరి భాగంలో చదివితే 13, 11 అంటాడు, ముగింపులో అంటాడు, ఆదరణతో ముగిస్తుంది. ఎంత మంచి మాట అండి. ఆదరణతో ఆరంభించబడింది 2 కొరింథీ 13, 11 నేను చదువుతున్నాను. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైనడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారైనడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానముల కర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఇదే మాట, ఇదే వాగ్దానము. ప్రేమ సమాధానముల కర్త అయిన దేవుడు ఈ ప్రోగ్రాం వింటున్న మనకందరికీ తోడయుండును. కాబట్టి అద్భుతమైన పత్రిక. ఇంకోటి ఏంటంటే, పాప క్షమాపణ, మనం చేయవలసిన కార్యాల వివరణ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పాప క్షమాపణ అంటే ఏంటి, ఎలా కలుగుతుంది కూడా రాస్తూ ఉన్నాడు. మొదటి పత్రికలో మాదిరికరమైన ప్రసంగికుడిగా ఉంటే 2వ పత్రికలో మాదిరికరమైన అపొస్తలుడిగా ఉన్నాడు. అద్భుతమైన పత్రిక, దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అంటున్నాడు, పౌలు గారి యొక్క అపొస్తలత్వాన్ని నిర్ధారించుకున్నాడు, పరిశుద్ధ జీవితాన్ని ఆయన ప్రోత్సహించాడు. ఆదరణ లేని వారికి యేసు ప్రభు ద్వారా ఆదరణ కలుగుతుందని వాగ్దానం చేశాడు. తర్వాత ఈ పత్రిక అంటే తను చెప్పిన మాటలు ఏమైతే మాట్లాడాడో ఆ మాటల సముదాయంగా, ఆ మాటలకు ప్రిఫేస్గా ఈ పత్రికలు ఉంటాయి. కాబట్టి ఆదరణ, ఆదర్శవంతమైన పరిచర్య కలిగిన వారిగా, మరణంపై విజయం సాధించిన వారిగా, లోకంలో ఉంటూ కూడా లోకంలో వేరుపరచబడిన వారిగా మన జీవితం పరిశుద్ధంగా ఉండాలని ప్రభుపేట కోరుతూ ముగిస్తున్నాను. దేవుడు మాకు, ఆ మహాదేవుడు మనకు సహాయం చేయని గాక ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మరి పౌలు గారి 2వ పత్రిక ఆత్మీయ విశ్లేషణలో ప్రభువా తండ్రి 2 భాగాలుగా చూస్తున్నాం ప్రభు. గ్రంథ విశ్లేషణ, ఆత్మీయ విశ్లేషణ. గ్రంథ విశ్లేషణలో ప్రభు ఆదరణతో ఆరంభించాడు, ఆదరణతో ముగించాడు ప్రభు. అలాగే తండ్రి నాయన మాకు నివాసం, స్థిర నివాసము, శాశ్వత నివాసము పరలోకంలో ఉందని మీరు మాకు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ లోకంలో నీ కొరకు జీవించి పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, పరిపూర్ణులుగా జీవించి నీ రాజ్యాన్ని విస్తరించే వారిగా మాకు ఆ మహాకృప తండ్రి దయచేయమని మరొకసారి వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సమృద్ధి, సంతోషము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్. బ్లెస్ టు ఆల్. దేవుడు మనం దీవించును గాక.